హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జైపాల్ లాండే ఛానల్. ఇవాళ వీడియోలో డిస్కస్ చేసే పాయింట్ ఏంటంటే మెడికల్ కౌన్సిలింగ్ కమిటీ వాళ్ళు కండక్ట్ చేసే ఆల్ ఇండియా కోటా, ఓపెన్ సీట్ కోటా, డీమ్డ్ కోటా, ఈఎస్ఐ కోటా, ఇలా వాటికి సంబంధించిన రౌండ్ 1 రిజల్ట్స్ అయితే వచ్చాయి. ఇప్పుడు మీ మైండ్లో ఉన్నటువంటి క్వశ్చన్స్: అన్న ఏపీ నుంచి ఎంతమంది, అన్న తెలంగాణ నుంచి ఎంతమంది, ఉస్మానియా కట్ ఆఫ్ ఎంత, గాంధీ కట్ ఆఫ్ ఎంత, ఎయిమ్స్ కట్ ఆఫ్ ఎంత, ఓపెన్ సీట్ కట్ ఆఫ్ ఎంత, ఆల్ ఇండియా కోటా కట్ ఆఫ్ ఎంత, ఎస్సీ ఎంత, ఎస్టీ ఎంత, అన్న ఎంతమందికి సీట్లు వచ్చినాయి, వచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఎలా దొరుకుతుంది అన్న. దీంట్లో ఏపీ నుంచి టీఎస్కి మ్యాప్ అయిన, ఏపీ నుంచి ఆల్ ఇండియా కోటకు మ్యాప్ అయిన డేటా ఏమన్నా ఉందా అన్న, తెలంగాణ నుంచి ఆల్ ఇండియా కోటకు మ్యాప్ అయిన డేటా ఏమన్నా అయితే ఎంతమంది అయ్యారు, దాంట్లో ఎస్టీలు ఎంతమంది అయ్యారు, బీసీలు, ఇలా రకరకాల క్వశ్చన్స్ మీ మైండ్లో ఉంటాయి. నేను మీకు మాట ఇచ్చిన ప్రకారంగానే కౌన్సిలింగ్ ఎలా అయితే జరుగుతుందో ఆ విధంగా ప్రతి ఒక్క అప్డేట్ మీ ముందుకు తీసుకొని వస్తాను. విత్ ఫింగర్ టిప్స్ పైన మీకు ఈ క్యాల్కులేషన్స్ అన్నీ కూడా చూపిస్తా అని చెప్పేసి మీకు మాట ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఎంసీసీకి సంబంధించినటువంటి ఈ అలాట్మెంట్ ఏదైతే ఉందో, దాదాపుగా ఈ అలాట్మెంట్లో 1098 పేజెస్ ఉన్నాయి. 1098 పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకొని ఏ కాలేజీలు ఎంతమంది ఉన్నారో ఏంటి అదంతా కూడా కన్వర్ట్ చేసుకొని మన jaypaland.comలో అప్లోడ్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంతవరకు రిజిస్ట్రేషన్ చేసుకోలేదో jaypaland.com సంబంధించిన వెబ్సైట్ యాక్సెస్ తీసుకోవడం వల్ల మీకు ఎంత ఉపయోగం ఉంటుంది అనేది ఈ ఒక్క వీడియో చూస్తే సరిపోతుంది. ఇక వీడియోని అయితే ఖచ్చితంగా చూసే ప్రయత్నం చేయండి, ఏమాత్రం స్కిప్ చేయొద్దు. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకు మాకు సంబంధం లేదు, మాకు వచ్చిన మార్కులు 500, 550 మేము ఎందుకు చూడాలన్న అనుకోవద్దు. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకు తెలంగాణ నుంచి ఎంతమంది వెళ్ళే అవకాశం ఉంది, ఎంతమంది వెళితే మనకు వచ్చే అవకాశం ఉంది, ఈ విధంగా ప్రతి ఒక్కటి తెలుసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకా డీమ్డ్ కాలేజీలు కూడా చాలా ది బెస్ట్ డీమ్డ్ కాలేజీలో కూడా కట్ ఆఫ్ లాస్ట్ ఇయర్ కనుక చెక్ చేసుకుంటే సో కట్ ఆఫ్స్ ఒకసారి వెరిఫై చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇక డైరెక్ట్గా పాయింట్కి వచ్చేద్దాం. ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి, ఎందుకంటే ఈ వీడియో కంటే ముందు ఈ డాటాని అంతా గ్యాదర్ చేయడానికి దాదాపుగా ఒక 3-4 అవర్స్ రిగోరస్గా కష్టపడితే కానీ డాటా రాలేదు. కాబట్టి ఖచ్చితంగా వీడియోని అయితే చూసే వాళ్ళందరూ ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్సే చాలా ఇన్పుట్, అంటే ఇంకిన్ని వీడియోలు చేయాలి, ఇంకా కంటెంట్ ఇవ్వాలని ఒక ఆలోచన వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయడము, అదేవిధంగా ఆల్ ఇండియా కోటాలో ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ కూడా కంగ్రాచులేషన్స్ చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాకు ఏ ఒక్కరు వెళ్ళినా మన స్టేట్లో 2 సీట్లు అంటే 2 సీట్లు, ముగ్గురు వెళ్తే ముగ్గురు ఈ విధంగా వస్తాయి. సో అలాంటి వాళ్ళని ఖచ్చితంగా మనం అప్రిషియేట్ చేయాల్సిందే. ఇక మరి వీటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి. ఇక మీకు మాట ఇచ్చే ప్రకారంగా jaypaland.comలో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఇస్తా అని చెప్పాను. ఇక 599 ప్లాన్ కానీ 799 ప్లాన్తో మీరు కనుక రిజిస్ట్రేషన్ చేసుకుంటే సో దీంట్లో ఉన్నటువంటి డేటా మొత్తం యాక్సెస్ చేసుకోవచ్చు. వ్యాలిడ్ మెయిల్ ఐడి అండ్ మొబైల్ నంబరు ఇక్కడ ఇచ్చినటువంటి నేమ్ కరెక్ట్గా ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోండి. అన్న ఆల్రెడీ మేము రిజిస్ట్రేషన్ చేసుకున్నాం, యూజర్ నేమ్ కూడా మాకు ఉంది అంటే ఇక్కడ మీరు ఐఎమ్ నాట్ రోబో సెలెక్ట్ చేసుకోండి. నాట్ రోబో సెలెక్ట్ చేసుకున్నప్పుడు కొన్ని ఇమేజెస్ వస్తాయి, ఇమేజెస్ కరెక్ట్గా వెరిఫై చేసుకొని అదేవిధంగా మీకు ఇచ్చిన యూజర్ నేమ్ పాస్వర్డ్ని సెలెక్ట్ చేసి సైన్ ఇన్ అండి. ఇక ఆల్ ఇండియా కోటాకు సంబంధించిన మనకి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఆల్ ఇండియా ఎంసీసీ అని ఒక ట్యాబ్లో అయితే ఉంటుంది. ఇది ఒకసారి క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టరు, దీంతోపాటు అలాట్మెంట్స్, ఈ 2 ఆప్షన్స్ చాలా యూజ్ అవుతాయి. ఇక దీంట్లో క్లిక్ చేసుకుంటే ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్టర్ ఓపెన్ చేస్తున్నాండి. 2024 ఎంబీబీఎస్, అదేవిధంగా ఆల్ ఇండియా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఓపెన్ సెలెక్ట్ చేసుకొని ఆల్ ఇండియా ర్యాంక్ జస్ట్ 0 ఎంటర్ చేశాను. ఎందుకు ఎంటర్ చేశానంటే ఆల్ ఇండియా ర్యాంక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. ఇక వర్ధమాన్ మహావీర్, ఇది చాలా ఫేమస్ కాలేజీ మనకు ఇండియా లెవెల్లో. సో మరి అలాంటి కాలేజీలో కనుక మనకు ఆల్ ఇండియా ర్యాంక్ కట్ ఆఫ్ ఓపెన్ కేటగిరీలో 141కి క్లోజ్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మౌలానా ఆజాద్, ఇది కూడా చాలా ఫేమస్, ఇది 145కి క్లోజ్ అయిపోయింది. అటల్ బిహార్ వాజ్పేయి, ఇది కూడా చాలా ఫేమస్, ఇది 203కి కట్ ఆఫ్ అయిపోయింది. యూనివర్సిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్ న్యూ ఢిల్లీ 390కి కట్ ఆఫ్ అయిపోయింది. ఈ విధంగా అన్న ఓపెన్లో టోటల్గా ఎంత కట్ ఆఫ్ అయిపోయింది. ఓపెన్లో మీకు చాలాసార్లు చెప్పాను, నల్గొండ ఇన్స్టిట్యూట్ మనకు నాగాలాండ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ రీసెర్చ్ అని ఈ కాలేజీ కనుక చెక్ చేసుకుంటే ఓవరాల్గా 19,000కి కట్ ఆఫ్ అయిపోయింది. మీకు చాలాసార్లు చెప్పాను, ఎంటైర్ ఇండియాలో మీకు ఆల్ ఇండియా కోటా కింద సీట్ రావాలంటే
30,000 అయితే దాటే ఛాన్సే లేదు కూడా చెప్పాను. సో మీకు స్టార్టింగ్ నుంచి చెప్తాను, అన్న నాకు 1,00,000 వచ్చింది, అన్న 50,000 వచ్చింది, అన్న 60,000 వచ్చింది, మీ ఓపెన్ కేటగిరీ సీట్ వస్తుందంటే ఇక్కడ రౌండ్ 1లోనే మనకు 19,000 వచ్చింది. అలా అని నేను అప్లై చేయొద్దు అని కూడా చెప్పట్లా. సో మరి 1,00,000 అదే ఇంకా 2,00,000 ఉన్న వాళ్ళు అప్లై చేసినప్పుడు ఖచ్చితంగా మరి ఎవరైతే 20,000 వరకు ఉన్నటువంటి వాళ్ళు రౌండ్ 1లో అప్లై చేయలేదో రౌండ్ 2లో అప్లై చేసుకొని మీకు నచ్చిన కాలేజీలో సీట్ వస్తే జాయిన్ అయ్యే ప్రయత్నం అయితే చేయండి. ఇక మన లోకల్లో ఉన్నటువంటి పరిస్థితి ఏంటన్నా, మనకి ఇక సికింద్రాబాద్ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే ఓపెన్లో కనుక చెక్ చేసుకుంటే 2,588కి కట్ ఆఫ్ అయిపోయింది అన్న. కోటి ఉస్మానియా కాలేజ్ పరిస్థితి ఏంటి, 3,500 కట్ ఆఫ్ అయిపోయింది అన్న. కర్నూలు మెడికల్ కాలేజ్ పరిస్థితి ఏందన్న, కర్నూలు మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే మరి 9,951. సో వీటికి సంబంధించి చాలా. నాగర్ కర్నూలు 17,000కి కట్ ఆఫ్ అయిపోయింది. సో అన్న ఈ కాలేజెస్ కాదన్న, మాకు కావాల్సింది ఎంబీబీఎస్ అదే ఇంకా ఓపెన్ సీట్ కోట అన్ని ఎయిమ్స్లలో మాకు కట్ ఆఫ్ కావాలన్నా. ఒక కట్ ఆఫ్ కాదు, మాకు ఆల్ కేటగిరీస్ కావాలనుకుంటే ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ 0 ఎంటర్ చేయండి. సో ఇప్పుడు ఎయిమ్స్ ఢిల్లీలో ఓపెన్, జస్ట్ ఇక్కడ ఓపెన్తో సెర్చ్ చేద్దాం. ఎయిమ్స్ ఢిల్లీ 47 కట్ ఆఫ్, జిప్మార్ 350 కట్ ఆఫ్, నెక్స్ట్ ఎయిమ్స్ రాజస్థాన్ 374 కట్ ఆఫ్, ఎయిమ్స్ భోపాల్ 510 కట్ ఆఫ్. ఇవన్నీ కూడా ఆల్ ఇండియా ర్యాంక్స్. భువనేశ్వర్ 594 ఆల్ ఇండియా ర్యాంక్. నెక్స్ట్ రిషికేష్ 731 ఆల్ ఇండియా ర్యాంక్. నెక్స్ట్ ఎయిమ్స్ నాగపూర్ 946. నెక్స్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ BHU 1,014. ఎయిమ్స్ రాయ్పూర్ 1,174. ఎయిమ్స్ పాట్నా బీహార్. ఈ విధంగా చెక్ చేసుకుంటూ పోతే ఓపెన్ సీట్ కోటాలో ద లాస్ట్ ర్యాంక్ ఎయిమ్స్ మదురై, అది 4,531 వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. ఇక ఓపెన్ పక్కన పెట్టేస్తే ఎస్సీ కేటగిరీకి సంబంధించి కనుక చెక్ చేసుకుంటే ఎస్సీ కేటగిరీలో మనకు 31,000 వచ్చినా కూడా సీట్ వచ్చిందండి. 31,000కి ఎస్సీ కేటగిరీకి చెక్ చేసుకోవచ్చు. 31,000కి సీట్ వచ్చింది. ఏ కాలేజీలో సీట్ వచ్చింది, ఎయిమ్స్ మదురై. ఇక అన్న మేము ఎస్టీ, మరి మా పరిస్థితి ఏంటి, ఎస్టీ కనుక చెక్ చేసుకుంటే ఎస్టీలో కూడా జిప్మార్ కరైకల్ లాంటి కాలేజీలో కనుక చెక్ చేసుకుంటే అప్ టు 62,000 వరకు సీట్ వచ్చింది. మరి ఎవరైతే మరి ఎస్సీ ఎస్టీలు ఉన్నారో రౌండ్ వల్ల మీరు పార్టిసిపేట్ చేయలేదో మరి మంచి మంచి కాలేజీలో సీట్ వచ్చిన ఓపెన్ సీట్ కోటాలో కానీ చెక్ చేసుకుంటే 64,000 వరకు కూడా మనకు సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. సో ఇవి ఎయిమ్స్కి సంబంధించి అదేవిధంగా జిప్మార్కి సంబంధించినటువంటి కట్ ఆఫ్స్. ఇక అన్న దీంట్లోనే ఇదే అలాట్మెంట్లో మాకు ఇంకో కొంత ఇదే ఆల్ ఇండియా ర్యాంక్ ప్రిడిక్షన్లో మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి. మేము డీమ్డ్ కాలేజ్ కోసం ట్రై చేసాము. మరి డీమ్డ్ కాలేజీల కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, డీమ్డ్ కాలేజీలో అన్నీ కూడా ఓపెన్ కట్ ఆఫ్ ఉంటాయి. ఇక్కడ ఆల్ ఇండియా ర్యాంక్ 0 ఎంటర్ చేస్తున్నాను. డీమ్డ్ కాలేజీలో ది ఫస్ట్ ఫేమస్ అండ్ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే కస్తూర్బా 40,000 ఆల్ ఇండియా ర్యాంక్. సింబసిస్ 53,000. అమ్జాదాద్ ఇది మన న్యూఢిల్లీలో ఉంటుంది 53,000. కస్తూర్బా మెడికల్ కాలేజ్ ఇది మ్యాంగ్లూరులో కర్ణాటకలో ఉంటుంది. సో ఇక్కడ చెక్ చేసుకుంటే 57,000. మణిపాల్ తేజ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే జార్ఖండ్ 82,000. ఇంకా చెక్ చేసుకుంటా ఉంటే టోటల్గా మనకు డీమ్డ్ కాలేజ్ 55. లాస్ట్ అండ్ లీస్ట్ ర్యాంకు 13,33,216 శ్రీ సత్యసాయి, శ్రీ లక్ష్మి ఇలాంటి కాలేజీలో మనం సీట్లు అయితే రావడం జరిగింది. సో వీటికి సంబంధించి కూడా మన గ్రూప్లో, వాట్సాప్ గ్రూప్లో మీరు కనుక చెక్ చేసుకుంటే చాలా ఇన్ఫర్మేషన్ అన్న. ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చిన వాళ్ళు మన ఏపీ నుంచి ఎవరెవరు ఉన్నారో కనుక చెక్ చేసుకుంటే అలాంటి లిస్ట్ కూడా నేను షేర్ చేయడం జరిగింది. ఇక చెక్ చేసుకోవచ్చు. టోటల్గా ఏపీ నుంచి కనుక చెక్ చేసుకుంటే ఆల్ ఇండియా కోటా, ఓపెన్ సీట్ కోటా, ఈఎస్ఐలో టోటల్గా మరి సీట్ అలాట్ అయిన వాళ్ళు 422. మరి వీళ్ళందరూ కూడా ఎక్కడే ఉంటారా, మరి వెళ్తారా అంటే చెప్పలేము. ఎందుకంటే ఆల్ ఇండియా కోటాలు అందరూ కూడా పార్టిసిపేట్ చేస్తారు. మేబీ మనకు బెటర్ కాలేజ్ రాదు అనుకుంటే వాళ్ళు మళ్ళీ తిరిగి ఈ ఏపీలో ఉన్నటువంటి స్టేట్ కోటాకి కనుక చెక్ చేసుకుంటే ఇలాంటి కాలేజీలో కూడా జాయిన్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి.
ఇది అదేవిధంగా ఇదే విధంగా తెలంగాణకు సంబంధించిన చెక్ చేసుకుంటే ఈ లిస్ట్ కూడా ప్రిపేర్ చేయడం జరిగింది. మరి మొన్న వచ్చినటువంటి ఏదైతే డిస్ప్లే లిస్ట్ ఉందో తెలంగాణ డిస్ప్లే లిస్టుకు ఆల్ ఇండియా కోటాలో కనుక చెక్ చేసుకుంటే ఎయిమ్స్లో అదేవిధంగా జిప్మార్ లాంటి కాలేజీలో కూడా సీట్ వచ్చింది. ఎవరైతే ఏపీ నీట్లో ఉన్నారో ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఏపీ నీట్. ఇక తెలంగాణకు తెలంగాణకు సంబంధించిన చెక్ చేసుకుంటే తెలంగాణలో 422 మెంబర్స్కి అయితే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే చూసాం. నెక్స్ట్ ఏపీ కనుక చెక్ చేసుకుంటే ఆంధ్రప్రదేశ్ మ్యాప్ డేటా వీళ్ళు కనుక చెక్ చేసుకుంటే మరి ఆల్ ఇండియా కోటాలో ఏపీ స్టూడెంట్ ఉండి ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అనుకుంటే కనుక సో దీంట్లో కూడా చెక్ చేసుకుంటే మనకు 422 మెంబర్స్ ఏపీ నీట్ నుంచి ఉన్నారు. అదేవిధంగా తెలంగాణ నీట్ నుంచి కనుక చెక్ చేసుకుంటే తెలంగాణ నీట్ నుంచి కనుక చెక్ చేసుకుంటే తెలంగాణ నీట్ నుంచి కూడా మనకు ఇక్కడ ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనుకుంటే మనకు మళ్ళీ ఏపీ నీట్ ఓకే రైట్ తెలంగాణ నీట్. సో తెలంగాణ నీట్ గురించి చెక్ చేసుకుంటే మనకు ఆల్ ఇండియా కోటాకు వెళ్ళిన వాళ్ళ కౌంట్ కనుక చెక్ చేసుకుంటే 180 అయితే ఉంది. సో ఇది మనకు ఓవరాల్గా వచ్చినటువంటి రిపోర్ట్స్. దీంతో పాటు ఇంకా చాలా రిపోర్ట్స్ మనం జనరేట్ చేయడం జరిగింది. ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ఏ విధంగా కట్ ఆఫ్ ఉంది, ఈడబ్ల్యూఎస్కి సంబంధించిన కట్ ఆఫ్స్ కనుక చెక్ చేసుకుంటే మరి మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజ్ కనుక చెక్ చేసుకుంటే 336. ఇదే విధంగా ఈడబ్ల్యూఎస్కి సంబంధించి కట్ ఆఫ్ ఎంత వచ్చింది, ఈడబ్ల్యూఎస్ లాస్ట్ అండ్ లీస్ట్ కట్ ఆఫ్ కనుక చెక్ చేసుకుంటే 23,000కి ఈడబ్ల్యూఎస్లో మనకు సీట్ రావడం జరిగింది. అది కూడా ఏ కాలేజీలో వచ్చింది, తమిళనాడులోని కాలేజీలో వచ్చేసింది. నెక్స్ట్ తెలంగాణకు సంబంధించుకుంటే తెలంగాణ ములుగు కాలేజీ కనుక చెక్ చేసుకుంటే 23,000కి ఈడబ్ల్యూఎస్లో సీట్ వచ్చినటువంటి కేసెస్ అయితే ఉన్నాయి. సో ఇలాగా రౌండ్ వైజ్గా క్యాస్ట్ వైజ్గా ఏపీ తెలంగాణ ఓపెన్ సీట్ కోటా ఎన్నో రకాల రిపోర్ట్స్ జనరేట్ చేయడం జరిగింది. అన్ని రకాల రిపోర్ట్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఆల్ ఇండియా ఎంసీసీకి సంబంధించి రౌండ్ 1లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, రౌండ్ 2లో ఎంత కట్ ఆఫ్ అయిపోయింది, ఈ విధంగా చెక్ చేసుకునే ప్రయత్నం చేయొచ్చు. ఇంకా చాలామంది కూడా ఒక క్వశ్చన్ అడుగుతున్నారు, నాకు మరి ఈఎస్ఐలో సీట్ వచ్చింది, లేకపోతే గాంధీలో సీట్ వచ్చింది, ఉస్మానియాలో సీట్ వచ్చింది, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? ఇదే అఫీషియల్ వెబ్సైట్లో కనుక చెక్ చేసుకుంటే ఇక్కడ మనకు యూజీ మెడికల్ కౌన్సిలింగ్లో ఇక్కడ పార్టిసిపేట్ ఇన్స్టిట్యూషన్స్ అని ఉన్నాయి. దీంట్లోకి వెళ్ళి ఆల్ సెలెక్ట్ చేసుకుంటున్నాను, ఆల్ సెలెక్ట్ చేసి సెర్చ్ కొట్టినప్పుడు టోటల్గా ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ అయితే మనకు ఆల్ ఇండియా కోటాలో పార్టిసిపేట్ చేస్తున్నా ఆ ఇన్స్టిట్యూషన్స్ వస్తాయి. దీంట్లో మీకు గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ఏమైనా బాండ్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే ప్రొఫైల్ ఏమైనా ఉందా చెక్ చేసుకుంటే మరి గాంధీ మెడికల్ కాలేజ్కి సంబంధించిన ప్రొఫైలు, వాటికి సంబంధించిన అడ్రస్ డీటెయిల్స్, వాటికి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక దీంతో పాటు ఇక వీళ్ళు కొన్ని బాండ్స్ అంటే అక్కడ సబ్మిట్ చేసే బాండ్స్ ఏంటంటే ఇది ఓన్లీ జనరల్గా అయితే ఇచ్చారు, కానీ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ మనం కాలేజ్కి వెళ్తే కానీ క్లారిటీ అయితే రాదు. సో ఎనీవే ఒకవేళ గాంధీ మెడికల్ కాలేజ్ కనుక వస్తే అక్కడ ఏమైనా బాండ్స్ ఇవ్వాల్సి వచ్చిందంటే మరి వాళ్ళు కొన్ని డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేశారు. ఇక్కడ బాండ్ నాన్ జ్యుడిషియల్ స్టాంప్ పేపర్ 100 రూపీస్ పైన అండర్టేకింగ్, సో ఇలాంటి కొన్ని బాండ్స్, దీంతో పాటు యాంటీ ర్యాగింగ్ పార్ట్, సెక్యూరిటీ డిపాజిట్ అమౌంట్ అండ్ సర్టిఫికేట్ జెన్యూన్ అండ్ షూరిటీ, ఇలాంటి కొన్ని బాండ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం ఒక్కొక్క కాలేజ్ని బట్టి ఆ ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది, అది కూడా చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఇక jaypalanre.comలో ఆల్ ఇండియా ఎంసీసీకి సంబంధించి మీకు ఇప్పటికే అంటే ఒక కాలేజీకి సంబంధించి ఇంకొకసారి కూడా చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఆల్ ఇండియా ర్యాంక్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ 2024 సెలెక్ట్ చేసుకొని ఎంబీబీఎస్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఈఎస్ఐ కోటా చెక్ చేద్దామండి. ఈసారి ఎంప్లాయ్ స్టేట్ ఇన్సూరెన్స్ కోటా సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఆల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి ఆల్ ఇండియా కోటాలో ఆల్ ఇండియా లెవెల్లో జరిగే కౌన్సిలింగ్లో మనకు ఎంప్లాయీ ఇన్సూరెన్స్ స్టేట్ కోటా అనేది ఒక కోటా అనేది ఉంటుంది. ఈ కోటాలో కనుక చెక్ చేసుకుంటే మనకు టోటల్గా 55 రికార్డ్స్ అందుబాటులో ఉన్నాయి. మేము ఓపెన్ ఓబీసీ మరి ఎంత కట్ ఆఫ్ అయిపోయిందన్న మనకు ఐపీ కోటా కింద అంటే ఇన్సూరెన్స్
ఇక్కడ ఈ ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ వీళ్ళకి ఐపీ కోటా ఉంటుంది. ఐపీ కోటా ద్వారా చెక్ చేసుకుంటే అప్ టు 52,814 ఉన్న ఓబీసీకి సీట్ వచ్చినటువంటి కేసెస్ ఉన్నాయి. ఇక ఇదే కేసులో మనకు ఓపెన్ అయితే కనుక 48,000 ఉంది. ఇదే కేసులో మనకు ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 54,000కి సీట్ వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఎస్సీ అయితే కనుక 2,20,000కు వచ్చిన కేసెస్ ఉన్నాయి. ఎస్టీ అయితే కనుక 5,93,000. సో ఈ విధంగా సీట్లు వచ్చినటువంటి కేసెస్ అయితే ఇక్కడ మనం చెక్ చేసుకోవచ్చు. ఇది ప్రతి ఒక్కటి డీమ్డ్ కాలేజ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఎయిమ్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ ఏ విధంగా ఉన్నాయి, మన స్టేట్ వాళ్ళకి ఎక్కడ సీట్లు వచ్చినాయి, ఏంటి, ఇలా ఎన్నో రకాల రిపోర్ట్స్. ఏ విధంగా అయితే ఎంసీసీకి సంబంధించినటువంటి అప్డేట్స్ మేము ముందుకు తీసుకొని వచ్చానో అదేవిధంగా ఏపీ తెలంగాణకు సంబంధించినటువంటి అప్డేట్స్ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. మరి ఇలాంటి వెబ్సైట్లు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలన్నా, అదేవిధంగా వాటికి సంబంధించిన కట్ ఆఫ్స్ అన్నీ కూడా ఏపీ, తెలంగాణ, ఆల్ ఇండియా కోటా ఈ విధంగా 3 కౌన్సిల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇప్పటి నుంచి గత 3 సంవత్సరాలుగా మీకు అప్ టు డేట్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి దీనివల్ల ఉపయోగం ఉంది, దీనివల్ల మాకు లాభం ఉంది అనుకుంటే ఖచ్చితంగా మరి ఇలాంటి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీ గ్రూప్కి, మీ విలేజ్ గ్రూప్కి, మీ కాలేజ్ గ్రూప్కి, మీ కోచింగ్ గ్రూప్కి అన్ని గ్రూపులలో కూడా ఈ వీడియోని కాస్త వైరల్ చేసి మనం చేసే అనాలిసిస్ కావచ్చు, వెబ్సైట్ కావచ్చు, ఎలా ఉంది ఏంటి అనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్, ఎందుకంటే దిస్ ఈజ్ ద ఫస్ట్ వీడియో అలాట్మెంట్. మరి ఈ విధంగా అలాట్మెంట్స్ వచ్చినప్పుడు డేటా ఇలా గ్యాదర్ చేయడం ఇంకా ఇంట్రెస్ట్ రావాలంటే ఖచ్చితంగా మీరు అమూల్యమైనటువంటి కామెంట్స్, మీ అమూల్యమైనటువంటి లైక్స్ ఇచ్చే ప్రయత్నం చేయండి. సో దీనికైతే చాలా లైక్స్ వస్తాయని చెప్పేసి అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. దాదాపుగా 3-4 అవర్స్ కష్టపడితే కానీ ఈ డాటా అయితే రాలేదు. కాబట్టి సో మీకు యూజ్ అవుతుంది. ఖచ్చితంగా ఈ వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని రకాల రిపోర్ట్స్ చెక్ చేసుకొని రౌండ్ 2లో కనుక సీట్ వచ్చే ప్రయత్నం చేయండి. సో ఖచ్చితంగా చేయండి. అండ్ ఇంకొకటి, ఎవరైతే ఇంతకుముందే మీకు చెప్పినట్టుగా ఎవరైతే ఆల్ ఇండియా కోటాలో మరి ఇక్కడ తెలంగాణలో సీటు వద్దనుకొని, అంటే ఆల్ ఇండియా కోటాలో సీట్ వచ్చే అవకాశం ఉన్నప్పుడు ఎవరైతే మరి అక్కడికి వెళ్ళి జాయిన్ అవుతూ ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన ఛానల్ తరపున, మన వ్యూవర్స్ తరపున ప్రత్యేకంగా మీకు థ్యాంక్ యూ అండి. ఇలాంటి మాటలు ఓన్లీ థ్యాంక్ యూతో అయితే సరిపోవు. సో చాలామంది కూడా ఇక్కడైతే చేసుకున్నారు. తెలంగాణ నుంచి 180 మెంబర్స్, ఏపీ నుంచి 420, వీళ్ళందరూ కూడా ఉంటారా అంటే రేపు పొద్దున ఆంధ్ర మెడికల్ కాలేజ్, గుంటూరు మెడికల్ కాలేజ్ స్టేట్లో బెస్ట్ వస్తే వాళ్ళు ఇక్కడే ఉండే అవకాశం ఉంటాయి. కానీ మ్యాక్సిమం మీరు ఆల్ ఇండియా కోటాలో బెస్ట్ వస్తే అక్కడి ట్రై చేయండి. ఇక తెలంగాణ విషయానికి వస్తే మ్యాక్సిమం మనకు ఉస్మానియా కాలేజీ లేకపోతే గాంధీ వరకు వస్తే వాళ్ళు ఇక్కడే జాయిన్ అవుతారు, అంటే త్రూ ఆల్ ఇండియా కోటా ద్వారా. ఇక రిమైనింగ్ కాలేజెస్ ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళందరూ కూడా ఆల్ ఇండియా కోటాలో రిపోర్ట్ చేస్తారా లేదా అనేది కూడా క్వశ్చన్ మార్క్. ఎందుకంటే స్టేట్ కోటాలో బెస్ట్ వచ్చినప్పుడు ఆల్ ఇండియా కోటాకి వెళ్ళే అవకాశాలు కూడా ఉండవు. కాకపోతే అప్ టు కాకతీయ వరకు జాయిన్ అయిన వాళ్ళైనా సరే కొంత పెద్ద మనసు చేసుకొని కనుక మీరు ఆల్ ఇండియా కోటా ద్వారా జాయిన్ అయితే మన స్టేట్లో ఉన్న కొంతమంది పిల్లలకి సీట్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మీ నిర్ణయాల మేరకే ఉంటుంది తప్ప మనైతే ఫోర్స్ ఏం లేదు. కాబట్టి వన్స్ అగైన్ ఎవరికైతే గాంధీ ఉస్మానియాలో సీట్ వచ్చిందో అందరికీ కంగ్రాచ్యులేషన్స్. అదేవిధంగా ఎవరికైతే మీరు త్యాగం చేసిన సీటు వస్తుందో వాళ్ళు ఖచ్చితంగా మీకు రుణపడి అయితే ఉంటారు. సో అదేవిధంగా మళ్ళీ రౌండ్ 2లో అవకాశం ఉంటే ఇప్పటికైనా కట్ ఆఫ్స్ చెక్ చేసుకొని, అలాంటి కట్ ఆఫ్స్ కనుక మీకు అందుబాటులో ఉంటే ఖచ్చితంగా మరి ఇక్కడ ఉన్నటువంటి కట్ ఆఫ్స్ చెక్ చేసుకొని రౌండ్ 2లో మళ్ళీ పార్టిసిపేట్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.